రైతుగా మూలుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జంపనవాగు ఉగ్ర రూపం దాల్చింది. మేడారం వచ్చి భక్తులకు రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు విరిగి రోడ్లపై పడిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మేడారం వచ్చిన భక్తులు జంపనవాగులోకి దిగరాదని ఎండోమెంట్ అధికారులు, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. మూలుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జంపనవాగు ఉగ్రరూపం దాల్చింది. మేడారం వచ్చే భక్తులకు రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు విరిగి రోడ్లపై పడిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మేడారం వచ్చిన భక్తులు జంపనవాగులోకి దిగరాదని ఎండోమెంట్ అధికారులు, పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. రైట్, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తోడవడంతో వరద భారీగా పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు 7 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఈ క్రమంలో వచ్చిన నీటిని వచ్చినట్టే సాగర్ జలాశయం నుంచి దిగువకు వదులుతున్నారు. అలాగే కుడి, ఎడమ కాలువ ద్వారా కూడా నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ నానిపోవడంతో భారీగా గండిపడింది. నడిగూడెం మండలం కాగితపు రామచంద్రపురం దగ్గర ఎడమ కాలువకు భారీ గండిపడిందని అధికారులు గుర్తించారు. ఈ గండి కారణంగా భారీగా వరద నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం కాలువకు 2 చోట్ల 20 మీటర్ల మేరకు గండిపడినట్టు అధికారులు నిర్ధారించారు. అలాగే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. రామచంద్రపురం గ్రామం అండి. దీని కింద పొలాలు ఉన్నాయి. కాలకడ దిగింది. ఆ రెస్కాంపాడ మంచిగా అది లేపేది కావట్లేదు. ఆ నీళ్ళు వెంక తప్పి మొత్తం పాలెట్ నీళ్ళు వచ్చి తెగింది. రామచంద్రపురం చెరువు పైన ఉంది. అది కూడా అలుగుపోసింది. ఆ నీళ్ళు మొత్తం ఆకలిపోతుంది. నీళ్ళు ఊటయ్యే తెగింది కట్ట. వాడు ఎస్కాంపులో లేపినట్టే ఇంత తెగపోవు. ఎస్కాంపు లేపేది కావట్లేదంట. అంత అది ఎప్పుడో దొంగలు కోసుకుపోయారు. ఆ దొంగలు కోసిన దానికి దానికి సరి రేట్లేదు. అట్టె వస్తున్నారు వాళ్ళు వస్తారు. అది మొత్తం అట్ట నుంచే దాన్ని ఇచ్చేటాలంటే నీళ్ళు అది బాగుంటే లేపితే నీళ్ళు మొత్తం అన్ని నీళ్ళు ఇచ్చిపోతాను వాటికి. అట్లా లేపలే దాన్ని. ఇక్కడ ఈ పెద్ద కాలువ ఎన్ఎస్పి కాలువ కట్ట దిగడం వల్ల మొత్తం అధికారుల నిర్లక్ష్యం అయ్యేది. వర్షాలు వచ్చి ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా వాటర్ బంద్ చేసుకోవాలి. అక్కడ అవకాశాల మేరకు అప్పుడు నిర్మించిన ఎస్ క్యాంపులు అవి వాటిని లేపి చేయకుండా అది నిర్లక్ష్యం చేసి రైతులు నాగం చేయడం కోసం ఈ అధికారులు మొత్తం కంకణం కట్టుకున్నట్టు ఉంది పరిస్థితి. ఇంతకుముందు చాలా వర్షాలు ఇంతకంటే ఎక్కువ వచ్చిన రోజులు ఉన్నాయి. ఇదే పరిస్థితి అనేది రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం, ఈ అధికారుల నిర్లక్ష్యం తప్ప రెండో పెట్టలేదు. రైతుల మీద కక్ష సాధింపుగా ఉంది ఇది. దీన్ని ఇమీడియట్లీ మరి ఇప్పుడు ఇది బాగోయేసరికి కొంతమంది రైతులు పొలాలు కొట్టపోయినాయి. చాలామంది ఆగమైనాం. మా ఎవరి పొలం ఎక్కడుందో కొడతారని పరిస్థితి ఉంది. గట్లు పోయినాయి, పంట భాగమైంది. మా గట్లు కూడా నిర్ణయించే పరిస్థితి ఏముండదు. రేపు మరి ఇది ఈ కట్టను పోసి మళ్ళీ పంటలు మళ్ళీ వర్షాభావ పరిస్థితి ఇప్పించినాక వర్షం పోయిన తర్వాత మాకు ఎప్పుడు మరి నీటి అవకాశం వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇదంతా చాలా నిర్లక్ష్యంగా ఉందండి. దీన్ని ఇమీడియట్లీ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనికి తోడు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తోడవడంతో వరద భారీగా పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి దాదాపు 7 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఈ క్రమంలో వచ్చిన నీటిని వచ్చినట్టే సాగర్ జలాశయం నుంచి దిగువకు వదులుతున్నారు. అలాగే కుడి, ఎడమ కాలువ ద్వారా కూడా నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ నానిపోవడంతో భారీగా గండిపడింది. నడికూడెం మండలం కాగితపు రామచంద్రపురం దగ్గర ఎడమ కాలువకు భారీగా గండిపడిందని అధికారులు గుర్తించారు. ఈ గండి కారణంగా భారీగా వరద నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం కాలువకు 2 చోట్ల 20 మీటర్ల మేరకు గండిపడినట్టు అధికారులు నిర్ధారించారు. అలాగే సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే నల్గొండ జిల్లాలోని పలు చోట్ల గండికి కూడా పడిన సంఘటనలు చూస్తున్నాము. అయితే సూర్యాపేటలోని కోదాడ వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడడంతో వేలాది ఎకరాల పంట నష్టం కూడా జరిగింది. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు యాదాద్రి, అదేవిధంగా సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ జిల్లాల్లోని పంట పొలాలు దెబ్బతినడంతో పాటు
మూసీ కాలువ బాగా పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కోదాడ వద్ద సాగర్ ఎడమ కాలువ వద్ద గండిపడడంతో వేలాది ఎకరాల్లోకి పోయి నీరు చేరడంతో అక్కడ పెద్ద ప్రమాదమైన తప్పిందని చెప్పవచ్చు. గండి పూడ్చేందుకు అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. కాలువ నీటి వరద ఉధృతి తగ్గిన తర్వాత కాలువ మరమ్మత్తు పనులు చేసేందుకైతే అధికారులు అయితే సమాయత్తమయ్యారు. ఏదేమైనప్పటికీ కూడా మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే చెరువులు కుంటలతో పాటు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయో వాటన్నింటి వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ నారాయణతో పాటు శరత్ చంద్ర ప్రభావ్ కూడా మూసీ వద్ద యొక్క వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించడం జరిగింది. మనబోలు వద్ద మూసి ఉధృతంగా ప్రవేశించడంతో రాకపోకలు ఎవరు కూడా చేయదని అక్కడ ఆదేశాలు కూడా జారీ చేయడం. మొత్తానికైతే మరొక రోజు వర్షాలున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్.